హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ కోసం, అలాగే ఫ్యూచర్లో రాబోయే అన్ని ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడేటట్లు ఈరోజు టాపిక్ చూసుకుంటే జనవరి 2020 కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఇవి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. 100 ఇంపార్టెంట్ జనవరి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో స్టాండర్డ్ బుక్స్ అలాగే ఆన్లైన్ టెస్ట్లు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే ఎవరికైనా అసిస్టెంట్ ఇంజనీరు, డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, విఆర్ఓ, ఏఎన్ఎం మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, తీసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచి 2020 సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరం అనే నివేదిక 1వ ఎడిషన్ ఏ సంస్థ విడుదల చేసింది అని చూసుకుంటే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేయడం జరిగింది. కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఎవరు నియమితులయ్యారంటే లింగం వెంకట ప్రభాకర్. జెడ్మోర్ సొరంగం నిర్మాణానికి ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం 2379 కోట్లు కేటాయించింది? సో ఏ ప్రాంతం మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జెడ్మోర్ సొరంగం. ఓకే, 2025 నాటికి 5 యూనిట్ల S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్కు ఏ దేశం సరఫరా చేయనుంది? సో ఏ దేశం అంటే రష్యా. ఓకే, రష్యా. న్యూఢిల్లీలోని పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ గారు సంభాషించిన కార్యక్రమం పేరేంటి? ఆన్సర్ చూసుకుంటే పరీక్షా పే చర్చ, ఫస్ట్ ఆప్షన్. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్ పొందిన వారు ఎవరు? అంటే కిరణ్ మజుందార్ షా. ఈమెకు రీసెంట్గా వరల్డ్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. సో ఆమెకే ఈ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్ అవార్డు కూడా అయితే రావడం అయితే జరిగింది. ఇది ఆస్ట్రేలియా అత్యున్నత పౌర గౌరవం. సో రీసెంట్గా ఆమెకి ఇక్కడ వరల్డ్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది. సో అదైతే అవసరం లేదు, రీసెంట్గా వచ్చింది. సో బట్ గుర్తుపెట్టుకోండి, ఆమెకి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్ అవార్డు కూడా రావడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచి 2020 సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరంలో భారత్ ర్యాంక్ ఎంత అంటే 76. ఉల్కా లోపల చిక్కుకున్న భూమిపై ఇప్పటి వరకు లభించిన పురాతన ఘన పదార్థమైన స్టార్డస్ట్ను శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించిన కృషి మంథన్ ఆహారం, అగ్రి బిజినెస్, రూరల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఆఫ్ ఆసియా మొదటి ఎడిషన్కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సో ఏ నగరం ఆతిథ్యం ఇచ్చిందంటే అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం అయితే ఇవ్వడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం ఏది అంటే అహ్మదాబాద్. ఆ నగరంలోనే ఇక్కడ మనం చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఆఫ్ ఆసియా ఎడిషన్ అయితే ఇక్కడ జరిగింది. ఓకే, 585 స్టేషన్లలో డోర్ స్టెప్ బ్యాంకింగ్ కోసం భారత్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్తో ఏ బ్యాంక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ ఆప్షన్. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు 2020 నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరానికి భారత జీడిపి ఎంత ఉంటుందని అంచనా వేసింది? సో ఎంత అంటే 5.7%. రష్యా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? మిఖాయిల్ వ్లాదిమిరోవిచ్ మిషుస్టిన్. ఓకే, థర్డ్ ఆప్షన్. ఇంగ్లాండ్ వేల్స్ కోర్టులకు క్వీన్స్ న్యాయవాదిగా ఎవరిని నియమించారు? క్వీన్స్ న్యాయవాదిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ హరీష్ సాల్వే. 3 ఏళ్ల కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్బీఐ
మేనేజింగ్ డైరెక్టర్గా 3 ఏళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చల్లా శ్రీనివాసులు శెట్టి. చల్లా శ్రీనివాసులు శెట్టి. ఓకే. ఇటీవల జలంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి K4ను భారతదేశం ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? సో ఎక్కడ నుండి అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి. జలంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి K4 స్ట్రైక్ రేంజ్ ఎంత? స్ట్రైక్ రేంజ్ ఎంత? స్ట్రైక్ రేంజ్ ఎంత? ఓకే. ఆన్సర్ 3500 కిలోమీటర్లు. ఇంధనాలు పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు? ఆన్సర్ సాక్ష్యం. సాక్ష్యం. ఓకే. పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జాక్వెలిన్ విలియమ్స్ మొదటి మహిళ 3వ అంపైర్గా చేసింది. ఈమె ఏ దేశానికి చెందిన అంపైర్? ఏ దేశానికి చెందిన అంపైర్? ఏ దేశానికి చెందిన మహిళ అనుకోవచ్చు. సో పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జాక్వెలిన్ విలియమ్స్ మొదటి మహిళ 3వ అంపైర్గా చేసింది. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? సో ఆన్సర్ జమైకా. జమైకా. ఈ దశాబ్దంలో 2020 ప్రపంచ సవాళ్ళలో 13 ఆరోగ్య సవాళ్లను ఏ సంస్థ విడుదల చేసింది? సో ఏ సంస్థ విడుదల చేసింది చూసుకుంటే ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే. సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా AFFI 2020 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 5వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే కోల్కతా, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో పనాజీ. ఓకే. గోవాలోని పనాజీలో జరిగింది. గోవాలోని పనాజీలో జరిగింది. ఓకే. చెల్లింపులు వేగంగా సురక్షితంగా చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ టెక్నాలజీ ఆధారిత వజ్ర ప్లాట్ఫామ్ను ప్రారంభించిన సంస్థ ఏది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. భారత్ తపాలా శాఖ చునీ గోస్వామి స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈయన ఏ క్రీడకు సంబంధించిన వారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ తపాలా శాఖ చునీ గోస్వామి స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈయన ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే ఫుట్బాల్. ఓకే. ఫుట్బాల్ ఫస్ట్ ఆప్షన్. తన చిన్న కథలు సేకరణ చెక్ బుక్కు సరస్వతి సమ్మాన్ 2019 పొందిన రచయిత ఎవరు? సో ఎవరు అంటే వాసుదేవ్ మోహి. వాసుదేవ్ మోహి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 23 ఏళ్ల బ్రూ రియాంగ్ శరణార్థుల సంక్షోభానికి సంబంధించి స్వస్తి పలకాలని బ్రూ శరణార్థుల శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అలాగే 2 రాష్ట్రాలు బ్రూ తెగ ప్రతినిధుల మధ్య చతుర్భుజి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ 2 రాష్ట్రాలు ఏవి అని చూసుకుంటే త్రిపుర, మిజోరాం. 4th ఆప్షన్. ఇటీవల బిహు పండుగను జరుపుకున్న రాష్ట్రం ఏది? ఇటీవల మాఘ్ బిహు పండుగను జరుపుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకుంటే అస్సాం. ఓకే. అస్సాం. మనం ఏ విధంగా సంక్రాంతి జరుపుకుంటామో, ఓకే, సంక్రాంతి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారో అలాగే తమిళనాడులో పొంగల్ ఏ విధంగా జరుపుకుంటారో సేమ్ అదే విధంగా వీళ్ళు బిహు అనే పండుగని జరుపుకుంటారు అస్సాం ప్రజలు. ఓకే. బెంగళూరులో బ్లాక్ చైన్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది? బ్లాక్ చైన్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు. 12వ నేషనల్ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది? సో ఎక్కడ అంటే పుదుచ్చేరి. న్యూఢిల్లీలో ప్రపంచ పుస్తక ప్రదర్శన 2020 28వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి? ఇక్కడ న్యూఢిల్లీలో ప్రపంచ పుస్తక ప్రదర్శన జరిగింది. సో 28వ ఎడిషన్ నేపథ్యం ఏంటి? సో నేపథ్యం చూసుకుంటే గాంధీ ది రైటర్స్ రైటర్. ఓకే. గాంధీ ది రైటర్స్ రైటర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ఆర్ కేంద్ర పాలిత ప్రాంతం నీతి ఆయోగ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ మనం చూసుకుంటే ఇక్కడ లడాక్. ఓకే, లడాక్. దాదాపు 250 ఏపీఐలతో భారతదేశపు అతిపెద్ద అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఓకే బ్యాంకింగ్ పోర్టల్ను ఏ బ్యాంక్ ఆవిష్కరించింది? దాదాపు 250 ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఓకే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ బ్యాంకింగ్ పోర్టల్ను ఏ బ్యాంక్ ఆవిష్కరించింది? సో ఏ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ. ఓకే, థర్డ్ ఆప్షన్. శ్రీలంక భద్రతా దళాలు పరికరాలు కొనుగోలు కోసం భారతదేశం ఎన్ని మిలియన్ డాలర్లు అందివ్వనుంది? శ్రీలంక భద్రతా దళాల పరికరాల కోసం భారతదేశం ఎన్ని మిలియన్ డాలర్లు అందివ్వనుంది? 50 మిలియన్ డాలర్లు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీఐ ఓకే ఐసీసీ అవార్డులు 2019 16వ ఎడిషన్లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపికైన క్రీడాకారుడు ఎవరు? స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఓకే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపికైన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? సో ఇక్కడ ఆన్సర్ అయితే పెట్టలేదు, సో కరెక్ట్ చేసుకోండి. సతీందర్ కుమార్ సైని. సతీందర్ కుమార్ సైని ఓకే సతీందర్ కుమార్ సైని. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డులు 2019కి సంబంధించి 16వ ఎడిషన్లో తొలిసారిగా అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ఏ భారత్ క్రికెటర్ ఎంపికయ్యాడు? ఐసీసీ అవార్డ్స్లో 16వ ఎడిషన్కి సంబంధించి అత్యుత్తమ వన్డే ఆటగాడిగా సో రోహిత్ శర్మ ఓకే రోహిత్ శర్మ. జాతీయ నీటి విధానాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించారు? ఓకే డాక్టర్ మిహిర్ షా. అస్సాం లోతట్టు నీటి రవాణా ప్రాజెక్టు కోసం భారత్ ప్రభుత్వం 88 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఏ బ్యాంక్తో చేసుకుంది? సో ఏ బ్యాంక్తో చేసుకుంది అంటే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్తో చేసుకుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అంతరించిపోతున్న ఆర్కిడ్ జాతులను గుర్తించడానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్టింగ్ను భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్. 2020 దృక్పథంలో ప్రపంచ ఆర్థిక పోకడలు బంగారంపై వాటిపై ప్రభావం అనే ప్రపంచ బంగారం కౌన్సిల్ నివేదికలో ఆర్బీఐ ర్యాంక్ సో 6వ ర్యాంకు. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2020 10వ ఎడిషన్ నేపథ్యం ఏంటి? వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్. సో దీనికి సంబంధించి చూసుకుంటే రీథింకింగ్ గ్లోబల్ కన్వర్జేషన్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే రీథింకింగ్ గ్లోబల్ ఇక్కడ కన్వర్జేషన్ కాదు కన్జంప్షన్ ఓకే కన్జంప్షన్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే. కింది ఏ రంగంలో సహకారం కోసం భారతదేశం బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి? కింది ఏ రంగంలో సహకారం కోసం భారతదేశము అలాగే బంగ్లాదేశ్ రెండు ఒప్పందం కుదుర్చుకున్నాయి? సో ఆన్సర్ చూసుకుంటే సమాచార ప్రసార. 3 రాజధానులు ఏర్పాటు కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఉద్దేశించి ఏపీ వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి సంబంధించి బిల్లు 2020ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నీటి విభాగాలలో 2019 సామర్థ్య లక్ష్యాలు ఆధారంగా ఏ రాష్ట్రం ఆర్ కేంద్ర పాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది? సో ఏ ప్రాంతం ఉంది అని మనం చూసుకుంటే గుజరాత్ ఓకే గుజరాత్ సెకండ్ ఆప్షన్.
10వ ఎడిషన్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ 2020 క్లైమేట్ ఇన్నోవేషన్స్ ఎక్స్చేంజ్ సిఎల్ఐఎక్స్. ఓకే, 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే అబుదాబి, యుఏఈలోని అబుదాబిలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏటా ఆర్మీ డే ఏ రోజున జరుపుకుంటాము? ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ జనవరి 15. ఉత్తర ఈశాన్య థియేటర్లలో ఇటీవల భారత సైన్యం నిర్వహించిన అతిపెద్ద వాయు మార్గ వ్యాయామం ఏది? సో వింగ్డ్ రైడర్. జాతీయ యువజనోత్సవం 2020 23వ ఎడిషన్ నేపథ్యం ఏంటి? నేపథ్యం అంటే థీమ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో ఫిట్ యూత్ ఫిట్ ఇండియా. సో దీనికి సంబంధించింది జాతీయ యువజనోత్సవం 2020. ఓకే, దీనికి సంబంధించిన థీమ్. రెజినా డైలాగ్ 2020 5వ ఎడిషన్ సంబంధించి భారత్తో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి చర్చలు జరిపిన దేశం ఏది? ఏది అంటే డెన్మార్క్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అత్యున్నత నాణ్యతతో కూడిన టీవీ, టెలికాం, బ్రాడ్కాస్టింగ్ ప్రసార సేవలను అందించడానికి దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏ భారతీయ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించారు? సో దేన్ని ప్రయోగించారంటే GSAT-30. సముద్ర పర్యావరణ వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలపై అంతర్జాతీయ సింపోజియం 3వ ఎడిషన్ను ఇటీవల నిర్వహించిన భారతీయ నగరం ఏది? సో ఏది అంటే ఆన్సర్ కొచ్చి, కేరళ. ఓకే, కేరళలోని కొచ్చిలో నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు 2020 ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధాని ఏది అవుతుంది? ఏది అవుతుందంటే కర్నూలు. ఓకే, కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచి 2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? అవినీతి సూచిలో అగ్రస్థానంలో ఉన్న దేశం సో ఏది అంటే డెన్మార్క్, న్యూజిలాండ్. ఓకే, డెన్మార్క్, న్యూజిలాండ్. ఓకే, ఈ 2 దేశాలు అవినీతి సూచిలో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాయి. ఎవరు విడుదల చేసిన రిపోర్ట్లో అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచిలో. ఓకే, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఎసుర్టీన్ బయాలజీ రీజనల్ సెంటర్ కొత్త పాము ఈల్ జాతులను ఓపిచుస్ కైలచంద్రై అనే పేరుతో కనుగొంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశాలో ఉంది. ఓకే, ఇటీవల వ్యవసాయ భూ లీజింగ్ విధానాన్ని అమలు చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? ఇటీవల వ్యవసాయ భూ లీజింగ్ విధానాన్ని అమలు చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు ఆర్బీఐ ముందుగా నిర్ణయించిన 20% ఉన్న స్వల్పకాలిక రుణ పెట్టుబడి పరిమితి ఎంత శాతం పెరిగింది అంటే 30% పెరిగింది. ఓకే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ నివాళులు అర్పించారు? ఎక్కడ అంటే నేషనల్ వార్ మెమోరియల్. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఎంసీ మేరీకోమ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? ఇక్కడ మేరీకోమ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అంటే బాక్సింగ్. ఓకే, బాక్సింగ్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన అవినీతి సూచి 2019లో భారత్ ర్యాంక్ ఎంత? ఇప్పుడే మీకైతే చెప్పడం జరిగింది, డెన్మార్క్, న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయని చెప్పి. సో దాంట్లోనే భారత ర్యాంకు ఎంత అంటే 80వ ర్యాంకు. దాదాపు 1 బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు భద్రత కోసం ఏ సంస్థతో బహుపాక్షిక సంస్థల బృందంతో కలిసి నూతన ఇంటర్నెట్ నిబంధనలను తయారు చేసింది?
సో ఎవరితో కలిసి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐఎస్పి అంటాం కదా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇండియా రైల్వే మొదటి భారతదేశ 4వ వ్యర్థ శక్తి కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు భారతదేశ 4వ వ్యర్థ శక్తి కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించింది? సో ఎక్కడ అంటే ఒడిశాలోని భువనేశ్వర్లో. న్యూఢిల్లీలో భారత్ రష్యా దేశాలు పాల్గొన్న గంగా వోల్గా నాగరికతల సంభాషణ 2020 మొదటి ఎడిషన్ నేపథ్యం ఏంటి? సో ఏంటి అంటే సంబంధం. సో ఎప్పుడైనా సరే ఇతర దేశాలకు చెందిన ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బోల్సనారో భారత్ పర్యటన సందర్భంగా భారత్ బ్రెజిల్ ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? ఎన్ని అంటే 15. గ్రీన్ పీస్ ఇండియా 2018 నివేదిక ప్రకారం 322 మిల్లీగ్రాముల కాలుష్య కారకాలతో 2018లో అత్యంత కాలుషితమైన భారతీయ నగరం ఏది? సో ఏది అంటే జార్ఖండ్లోని ఝరియా. సగం హ్యూమనాయిడ్ రోబోట్తో వ్యోమ్ మిత్రను రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్కు ఏ సంస్థ సహకరించింది? ఏ సంస్థ అంటే ఐఐఎస్సి బెంగళూరు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే బెంగళూరులో ఉండే ఐఐఎస్సిలో ఇక్కడ మెయిన్గా సగం హ్యూమనాయిడ్ రోబోట్ అయితే వ్యోమ మిత్రాలను రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్కు ఈ సంస్థ ఇక్కడ సహకరించడం అయితే జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ బెంగళూరులో ఉంది. ఇటీవల 290 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి ఉపరితలం బాలిస్టిక్ క్షిపణి గగన్విను ప్రయోగించిన దేశం ఏది? గగన్విను ప్రయోగించిన దేశం ఆన్సర్ పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్. 15 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించడానికి భారతదేశం బ్రెజిల్ నిర్దేశించిన లక్ష్యం సంవత్సరం ఏమిటి? సో ఆన్సర్ మనం చూసుకుంటే ఇక్కడ 2022. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యం సంవత్సరం ఏమిటి? 2050. ఇటీవల పాలస్తీనా రాష్ట్రం నుంచి 2020 సంవత్సరానికి G77 దేశాలు అధ్యక్ష పదవిని చేపట్టిన దేశం ఏది? గయానా. 256 పతకాల సాధించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన రాష్ట్రం ఏది? 256 పతకాలు సాధించింది. సో దేంట్లో అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో. ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేటగిరీలు ఉత్తమ అద్భుత ప్రతిమ అవార్డును గెలుచుకున్న మంత్రిత్వ శాఖ ఏది? సో ఏది అంటే జలశక్తి ఎన్డీఆర్ఎఫ్ మంత్రిత్వ శాఖ. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పైలట్ ప్రాతిపదికన ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించిన మొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. భారత్ 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు? సో ఎవరు అంటే జైర్ మెస్సియాస్ బోల్సనారో, బ్రెజిల్ అధ్యక్షుడు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం అయితే జరిగింది గణతంత్ర దినోత్సవానికి సంబంధించి. సో ఆయన పేరు చూసుకుంటే జైర్ మెస్సియాస్ బోల్సనారో. ఓకే, బ్రెగ్జిట్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నార్థన్ ఐర్లాండ్లో
మొదటి యూరోపియన్ యూనియన్ రాయబారి ఎవరు? సో ఎవరు అని చూసుకుంటే ఇక్కడ జోవో వాలేడి ఆల్మెడా. ఓకే, జోవో వాలేడి ఆల్మెడా. జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఎప్పుడు అంటే జనవరి 24. న్యూఢిల్లీలో శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించిన ఎన్ఐసి టెక్ కాంక్లేవ్ 2020 రెండవ ఎడిషన్ నేపథ్యం ఏంటి? టెక్నాలజీ ఫర్ నెక్స్ట్ జెన్ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ జెన్ గవర్నెన్స్. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ 2019లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్. ఆన్సర్ గుజరాత్. ఇటీవల క్యాబినెట్ కమిటీ హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్ ను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఏ నగరంలో ఉంది? సో హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్ ఏ నగరంలో ఉంది అంటే తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. దీన్ని క్యాబినెట్ మూసివేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కేటగిరీ కింద ఉత్తమ అద్భుత ప్రతిమ అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? సో ఏది అంటే అస్సాం. భారత ప్రభుత్వం కుక్కలు, గుర్రాలు, కంచరగాడిదలు వంటి జంతువులు చేసిన సేవలకు గుర్తింపుగా మొదటి యుద్ధ స్మారకాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? సో ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. కొత్తగా విలీనం అయిన కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు రాజధాని ఏది? సో రాజధాని ఇక్కడ మనం చూసుకుంటే డామన్. ఓకే, డామన్. తల్లి పాలిచ్చే మహిళలకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ తల్లిపాల ట్రెండ్స్ ఇనిషియేటివ్ సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దేశం ఏది? ఆన్సర్ శ్రీలంక. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన పిడబ్ల్యూసి వార్షిక గ్లోబల్ సిఇఓ సర్వే 23వ ఎడిషన్లో భారత్ ర్యాంక్ ఎంత? సో ఎంత అంటే 4వ ర్యాంకు. లెబనాన్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? సో హసన్ డియాబ్. హసన్ డియాబ్. భారతదేశం తొలి ఈ వేస్ట్ క్లినిక్ను ఎక్కడ ప్రారంభించింది? భారతదేశం తొలి ఈ వేస్ట్ క్లినిక్ను ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భూపాల్లో. ఇటీవల ఎన్నికైన గ్రీస్ తొలి మహిళ 13వ అధ్యక్షురాలు ఎవరు? గ్రీస్ తొలి మహిళ అలాగే 13వ అధ్యక్షురాలు ఎవరు? కటెరినా సాకెల్రో పౌలో. ఓకే, కటెరినా సాకెల్లా రో పౌలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కప్పల్ నుంచి మూల కణాలను ఉపయోగించి వెర్మెంటో విశ్వవిద్యాలయం అలాగే టఫ్ట్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్న ప్రపంచంలోనే మొట్టమొదటి సజీవ స్వస్థత రోబోట్ల పేరేమిటి? కప్పల్ నుంచి మూల కణాలను ఉపయోగించి. సో దీనికి సంబంధించి ఆన్సర్ చూసుకుంటే జీనోబోట్స్. జీనోబోట్స్ 4th ఆప్షన్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఆసియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగిందంటే చైనాలోని బీజింగ్లో. ఇటీవల నావెల్ కరోనా వైరస్ను ప్రభావితం చేసిన దేశం ఏది? ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే చైనా. ఎప్పుడు జనవరి కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను, జనవరి కరెంట్ అఫైర్స్లోనే అది కవర్ అయింది. ఎప్పుడు వచ్చింది చైనాలో ఈ కరోనా వైరస్ అంటే నవంబరు డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఏదో చిన్న రోగము, న్యూమోనియా ఇట్లాంటివన్నీ అనుకొని సైలెంట్గా ఉండిపోయారు. సో ఇప్పుడు చూస్తే ఎంత పెద్దదైందో మనందరికీ తెలిసిందే. 50.58 కిలోమీటర్ల పొడవైన అసుగంజ్ అఖౌరా రహదారిని
4 లేన్ల రహదారిగా అభివృద్ధి చేయడానికి ఏ 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి? సో భారత్, బంగ్లాదేశ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్ నివేదిక ప్రకారం ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచి 2020లో భారత ర్యాంక్ ఎంత? సో భారత ర్యాంక్ చూసుకుంటే 72. 100% విద్యుత్ మొత్తం రైల్వే నెట్వర్క్ను నడపడానికి భారత్ రైల్వే ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? 100% విద్యుత్తో మొత్తం రైల్వే నెట్వర్క్ని నడపడానికి భారత రైల్వే ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అంటే మొత్తం ఇప్పుడుండే రైళ్లలో కొన్ని రైళ్ళు డీజిల్ రైళ్ళు ఉన్నాయి, కొన్ని రైళ్ళు చూసుకుంటే బొగ్గుతో నడిచేవి ఇప్పుడు కూడా ఉన్నాయి. సో అలా కాకుండా మొత్తం రైళ్ళు ఇక్కడ విద్యుత్తోనే నడిచేటట్లు ఎప్పటిదాకా అంటే 2024 వరకు ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కీలకమైన బిల్లులను ఆమోదించడానికి ప్రధాన అడ్డంకి అయిన శాసన మండలిని రద్దు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే తెలిసిందే మనకు ఆంధ్రప్రదేశ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యనిర్వాహక ఆచార్య పదవిని ఎవరు పేరును ప్రతిపాదించింది? సో మనకు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ముఖ్యంగా చర్చల్లో ఉన్న సంస్థ చూసుకుంటే యూజీసీ. ఎందుకంటే అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ సంబంధించి డిగ్రీ, పీజీ, అలాగే ఐటీ, బీటెక్ సంబంధించి ఎగ్జామ్స్ ఏదైనా సరే మార్గదర్శకాలు వాళ్ళే విడుదల చేయాల్సి ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో అలాంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంబంధించి కార్యనిర్వాహక ఆచార్య పదవిని ఎవరు పేరును ఇక్కడ ప్రతిపాదించారు అంటే దేవి అహిల్యాబాయ్ హోల్కేర్. ఓకే. ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య సూచి 2019 12వ ఎడిషన్లో భారత ర్యాంక్ 51. 6 నగరాల్లో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2021ను ఏ దేశం నిర్వహిస్తోంది? న్యూజిలాండ్. ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ చెట్లను పెంచడానికి, ఇక్కడ పునరుద్ధరించడానికి, సంరక్షించే ప్రయత్నాలకు మద్దతుగా ప్రపంచ ఆర్థిక ఫోరం దాని భాగస్వామ్యాలు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి? సో ఆ ప్రాజెక్ట్ పేరు చూసుకుంటే 1t.org. ఓకే, 1t.org. ఎన్ని చెట్లు? 1 ట్రిలియన్ చెట్లను పెంచడానికి, అలాగే పునరుద్ధరించడానికి, సంరక్షించే ప్రయత్నాలు మద్దతుగా ప్రపంచ ఆర్థిక ఫోరం అలాగే దాని భాగస్వామ్యాలు ప్రారంభించిన ప్రాజెక్టు. కింది ఏ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, ట్యునీషియా, పపు న్యూ గినియా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఎన్నికల నిర్వహణ, పరిపాలన. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఆఫ్రికాలో మొదటి కన్వెన్షన్ సెంటర్ మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ అంటే నైగర్, ఆఫ్రికాలోని నైగర్లో. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్తో కలిసి నేషనల్ ఇన్సూరెన్స్ కమిటీ లిమిటెడ్తో విలీనం అయిన బీమా కంపెనీ ఏది? ఏది అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఎయిర్ ఇండియాలో ఎంత శాతం వాటాను భారత ప్రభుత్వం ఇటీవల అమ్మకానికి నిర్ణయించింది? సో ఎంత శాతం అని చూసుకుంటే 100%. ఓకే. 2 రోజుల జాతీయ పర్యాటక సమావేశం ఎక్కడ జరిగింది? 2 రోజుల జాతీయ పర్యాటక సమావేశం ఒడిశాలోని కోనార్క్లో జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే, కరెంట్ అఫైర్స్ వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ గురు యాప్ లింక్ అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.